హాయ్ ఫ్రెండ్స్, నేను షైనాజ్. మంగ్లీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధను వెళ్ళగక్కారు. సింగర్ మంగ్లీ హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ తనను 10 కోట్ల రూపాయలు మోసం చేశారంటూ 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు అడ్వకేట్ సుబ్బారావు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ కోసం తన అడ్వకేట్తో కలిసి మంగ్లీ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు. అసలు విషయం ఏమిటంటే, అసలు ఈ మోసము, ఈ స్కాము ఎలా చేశారో చూద్దాం. ఈ మోసం సాధారణంగా కనిపించే పెట్టుబడి స్కీమ్ కాదు. రియల్ ఎస్టేట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ట్రేడింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పి అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపిస్తారు. ఈ కంపెనీ పేరు ఏంటంటే గోకులాందన ఇన్ఫా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారట. మొదట కొంతమందికి రిటర్న్స్ ఇచ్చి నమ్మకం కల్పించారు. డబ్బులు ఇచ్చిన దానికంటే ఎక్కువ వస్తుండడంతో చాలామంది డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇక డబ్బులు డబల్ వస్తున్నాయంటే ఎవరు ఊరుకుంటారు? చాలామంది వచ్చారంట. తన కమ్యూనిటీలోనే చాలామంది పెట్టుబడులు పెట్టారు. డబ్బులు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చారంట. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లు బాధితులు తెలిపారు. మొత్తంగా వందల మంది నుంచి కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగ్లీ మాత్రము తన పేరు ఉపయోగించుకొని ఈ స్కామ్ చేశారని ఆరోపిస్తుంది. ఇంకా ఈ సుబ్బారావు బిగ్ బాస్లో వెళ్ళడానికి, ఫేమ్ కావడానికే తన పేరును ఉపయోగించుకుంటున్నాడని, శ్రీముఖి అంటే కూడా క్రష్ ఉందని ఈ ప్రెస్ మీట్లో తెలిపారు మంగ్లీ. తనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయని, చాలామంది పాటలు పాడటానికి ఆఫర్లు ఇచ్చారని, కోట్లు ఇస్తామని ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి వచ్చినా కూడా తాను పాడలేదని ఈ ప్రెస్ మీట్లో తెలిపారు. దయచేసి నన్ను ఇందులో లాగొద్దని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వేడుకున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.